గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. వివిధ వార్తా పత్రికల వివరణ, విశ్లేషణ, విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. స్కిల్ హబ్గా తెలంగాణ నైపుణ్యాల లేమితోనే నిరుద్యోగం, నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలలను మూసేస్తాం. ఇక వాన రాకను పక్కాగా చెప్పే అర్కా అరుణిక సూపర్ కంప్యూటర్లను నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఇక మరింత ఖచ్చితత్వంతో వాతావరణ సూచనలు. విజయా నెయ్యితోనే ప్రసాదాల తయారీ, దేవాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు. ఇన్నాళ్లు ప్రైవేటుకే ప్రాధాన్యం ఇవ్వడంపై ఆగ్రహం. గతంలో ప్రభుత్వ డైరీ కోరిన ఆలయాలు కొనలేదని గుర్తింపు. బెదిరించి కాదు బుజ్జగించి ఆపరేషన్ మూసే, నిర్వాసితులకు పునరావాసం కల్పనకు ఉత్తర్వులు. 15,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు. వివరాల సేకరణకు కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు. హైడ్రాకు జవసత్వాలు 169 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు. మితిమీరితే మీ బుజ్జాయికి ముప్పే, అధిక యాంటీబయాటిక్స్తో చిన్నపిల్లల్లో ఉబ్బసం సమస్య. పాలమూరుతో 1 ఎకరాకు నీరివ్వలేదు. జమ్మూ కాశ్మీర్లో 56.05% పోలింగ్, 2014 కంటే తక్కువే. ఆంధ్రజ్యోతి చూద్దాం. భారత్లో ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్ అని అనొద్దు, అది ప్రాదేశిక సమగ్రతకే విరుద్ధం. కర్ణాటక న్యాయమూర్తి వ్యాఖ్యలపై సిజేఐ ఆక్షేపణ. బడిలో పిల్లల భద్రత యాజమాన్యం బాధ్యతే, కేంద్రం మార్గదర్శకాలు పాటించాల్సిందే. రుణమాఫీ కోసం రైతుల ఎదురు చూపులు. 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. కులగణనకు 4 రోజుల్లో మార్గదర్శకాలు. మాపై కేసులు ఎత్తేయండి, మంత్రి దామోదర్కు కాంగ్రెస్ నేతలు కార్యకర్తల విజ్ఞప్తి. గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖికి భారీ స్పందన. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే హర్యానా అభివృద్ధికి బ్రేక్. 5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి. ఇక బిల్లుల కోసం మప్పుల. కాళేశ్వరం కార్పొరేషన్కు ఆదాయం ఎలా? కాళేశ్వరం కార్పొరేషన్ అధికారులపై పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం. చెన్నైలో కామ్దార్ నగర్ మొదటి వీధికి ఎస్పీ బాలు పేరు. ఏఆర్ ఫుడ్స్ పై క్రిమినల్ కేసు, టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు. 15,000 ఇళ్లు మూసే, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ జీవో జారీ. ఇక మైనింగ్ కోరల్లో మహాశిల్ప శిఖరం, చారిత్రక రామపాలయానికి ఓపెన్ కాస్ట్ ముప్పు. మూసీలో భారీ స్కామ్. 10 చోట్ల ఉప ఎన్నికలే, ఫిరాయింపుదారులకు ప్రజలే బుద్ధి చెప్తారు. సర్కారు నడుపుడంటే డైలాగులు చెప్పుడు కాదు. సీఎం రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ. రుణమాఫీ అడిగిన రైతులపై సీఏ రుబాబు, మంత్రులకు నిరసన సెగ. ఇక ఈనాడు ఏపీ చూద్దాం. అంతా ఒకటే కదలాం, 400 కోట్ల రూపాయల విరాళాలు అందాయి, స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏఆర్ డైరీ ఫుడ్స్ పై కేసు. ప్రసాదాల తయారీకి జంతు కొవ్వు కలిసిన నెయ్యి సరఫరా చేసిందని టీటీడీ ఫిర్యాదు. పదవులు దక్కిన వారికి తొందరపాటు మంచిది కాదు, ఇంకా నామినేటెడ్ పోస్టులున్నాయి, లిస్టులు వస్తాయి. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. నిఘా విభాగం ఐజీగా పీహెచ్డీ రామకృష్ణ. మిథున్ రెడ్డి గుప్పిట్లోని మద్యం కంపెనీకే భారీ ఆర్డర్లు. ప్రభుత్వ విధానాలపై జనంలోకి వెళదాం, అబద్ధాలతో తిరుమలను అపవిత్రం చేస్తున్నారు. పాప ప్రక్షాళనకు 28న దేవాలయాల్లో పూజలు. జిల్లా నేతలతో భేటీలో జగన్. ఆంధ్రజ్యోతి చూద్దాం. దీని మొదలబేటి గోవింద, నెయ్యి సరఫరాలో భారీ గోల్మాల్. పేరు ఏఆర్ది, ట్యాంకర్ వైష్ణవి డైరీది. జూలై 4న వచ్చిన టీఎన్ ట్యాంకర్లే మళ్ళా 6న ప్రత్యక్షం. ఏఆర్ ఫుడ్స్ పై క్రిమినల్ కేసు. పోటీ పూజలు. కొన్ని ట్యాంకర్లు అంగీకరించినట్లు జగనే చెప్పారు. అలాంటప్పుడు కల్తీ నెయ్యి వాడినట్లే కదా. పూజలకు పిలుపు, మీకు పొలిటికల్ ఈవెంట్, మాకు సెంటిమెంట్. మంత్రి పయ్యావుల ఫైర్. మక్కెలు విరగొడతాం, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఊరుకోం, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. 16 మంది ఐపీఎస్ల బదిలీ. సిఐడికి వినీత్ బ్రిజ్లాల్, ఇంటెలిజెన్స్ కు పీహెచ్డీ రామకృష్ణ. లడ్డూ కల్తీ కుట్రను ఛేదించండి, సిట్ సభ్యులకు డీజీపీ నిర్దేశం. పెట్టుబడులతో రండి. సీఏ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి లోకేష్. రాష్ట్రమంతా గ్రీన్ ఎనర్జీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొస్తున్న ప్రభుత్వం. తాడేపల్లి దందా సంగతేంటి? ఇసుక దోపిడీలో భారీ వాటా, ముఖ్య నేతకు 9,000 కోట్ల కప్పం. ముఖ చిత్రమే వెంకట్రెడ్డిది, అసలు పాత్రధారి తెర వెనుకే. మాగుంట పార్వతమ్మ కన్నుమూత. ఎంపీ ఎమ్మెల్యేగా సేవలు. సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖుల సంతాపం. సాక్షి చూద్దాం. బాబు కుట్రకు పోలీసు వత్తాసు, వేధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే కుతంత్రం. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెరుసుకొట్టడంతో చంద్రబాబు పన్నాగం. 27న తిరుమలకు వైఎస్ జగన్. వరద సాయం విడుదల. రామ ఏమిటి డ్రామా. అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనలో రివర్స్ కేసు. కీలక సూత్రధారులైన టీడీపీ మద్దతుదారులను తప్పించే కుట్ర. 16 మంది ఐపీఎస్ల బదిలీ. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు.